రాశిఫలం బట్టి మన అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అందుకే మీ రాశిని బట్టి వే2 న్యూస్ ప్రతిరోజు ప్రత్యేకంగా ఖచ్చితమైన రాశి ఫలాలను మీకు అందిస్తుంది. డౌన్లోడ్ వే2 న్యూస్ యాప్. తేదీ ఏప్రిల్ 6, 2024. వారం శనివారం. తిథి ద్వాదశి ఉదయం 10:19 వరకు. నక్షత్రం శతభిష నక్షత్రం మధ్యాహ్నం 3:39 వరకు. వర్జ్యం రాత్రి 9:20 నుండి 10:46 వరకు. దుర్ముహూర్తం ఉదయం 6:48 నుండి 7:37 వరకు. శుభ సమయం లేదు. రాశి ఫలాలు. మేషరాశి. సంఘంలో గౌరవం పొందుతారు. దీర్ఘకాలిక సమస్యల నుండి బయటపడతారు. మానసిక ప్రశాంతత పొందుతారు. ఆరోగ్యం పట్ల మెలకువ అవసరం. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. మేషరాశివారు అరటినార వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వల్లభేశ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. వృషభ రాశి. ఆస్తి వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. నూతన మిత్రులు పరిచయమై కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. దూర ప్రాంతాల నుండి శుభవార్తలు అందుకుంటారు. ఉద్యోగ అవకాశాలు పొందుతారు. వృషభ రాశివారు తెల్ల జిల్లేడు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ గణనాయకాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. మిథున రాశి. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్న అవసరాలకు డబ్బు అందుతుంది. రుణ ఒత్తిడుల నుండి బయటపడతారు. కొత్త కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. కాంట్రాక్టులు దక్కుతాయి. మిథున రాశివారు అష్టమూలికా గుగ్గిలాన్ని ఉపయోగించడం, దుర్గా కవచాన్ని పఠించడం శుభదాయకం. కర్కాటక రాశి. ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. క్రయ విక్రయాల్లో లాభాలు పొందుతారు. కొత్త కార్యక్రమాల్లో విజయం సాధిస్తారు. సంతానానికి విద్య, ఉద్యోగ అవకాశాలు పొందే సూచన. కర్కాటక రాశివారు త్రిశూల్ని ఉపయోగించడం, దుర్గాష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. సింహరాశి. అనుకోని సమస్యలు వేధిస్తాయి. కుటుంబ సభ్యుల నుండి సహాయం లభిస్తుంది. ఆరోగ్యం కుదుట పడుతుంది. నూతన ఉత్తేజం కలిగి ఉంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. సింహరాశివారు నరదృష్టి, నరఘోష నివారణ కొరకు నాగబంధాన్ని ఉపయోగించడం, శ్రీ కాలభైరవ అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కన్యా రాశి. మిత్రులతో ఏర్పడిన విరోధాలు పరిష్కరించుకుంటారు. గృహ నిర్మాణ ఆలోచనల్లో తొందరపాటు వద్దు. వివాదాలు తీరి నూతన ఒప్పందాలు కుదురుతాయి. రుణాలు కొంతవరకు తీరుతాయి. కన్యా రాశివారు నాగసింధూరాన్ని ధరించడం, దుర్గాస్తుతిని పఠించడం శ్రేయస్కరం. తులారాశి. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. కీలక నిర్ణయాల్లో తొందరపాటు వద్దు. ముఖ్యమైన పనుల్లో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు పొందుతారు. తులారాశివారు సిద్ధగంధాన్ని ఉపయోగించడం, శ్రీ వెంకటేశ్వర స్తోత్రాన్ని పఠించడం శుభదాయకం. వృశ్చిక రాశి. భూ వివాదాలు తీరి లబ్ధి పొందుతారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. సంఘంలో గౌరవం పొందుతారు. రాజకీయ కళారంగాల వారికి సన్మానాలు, సత్కారాలు పొందే సూచన. వృశ్చిక రాశివారు సర్వరక్ష చూర్ణాన్ని ఉపయోగించడం, లలితా సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. ధనుస్సు రాశి. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పాత బాకీలు వసూలవుతాయి. విలువైన వస్తువుల సేకరణ చేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి. ధనుస్సు రాశివారు నవగ్రహ వత్తులతో దీపారాధన చేయడం, నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. మకర రాశి. బంధువులను కలిసి ఆనందంగా గడుపుతారు. వివాదాలకు, కోపతాపాలకు దూరంగా ఉండండి. ఆర్థిక పరిస్థితి కొంతవరకు మెరుగుపడుతుంది. నూతన ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మకర రాశివారు నలుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, శ్రీ వెంకటేశ్వర అష్టకాన్ని పఠించడం శ్రేయస్కరం. కుంభరాశి. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. దూర ప్రాంతాల నుండి కీలక సమాచారం అందుకుంటారు. ప్రయాణాలు లాభిస్తాయి. ఆర్థిక లావాదేవీలు లాభిస్తాయి. నూతన విద్య, ఉద్యోగ అవకాశాలు పొందుతారు. కుంభరాశివారు ఎరుపు మరియు పసుపు రంగు వత్తులతో దీపారాధన చేయడం, విష్ణు సహస్రనామ పారాయణ చేయడం శ్రేయస్కరం. మీనరాశి. మిత్రుల నుండి వచ్చిన ఆహ్వానాలు ఆశ్చర్యపరుస్తాయి. సంఘంలో గౌరవం పొందుతారు. వృత్తి వ్యాపారాల్లో అభివృద్ధి సాధిస్తారు. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. సోదరుల నుండి ధన, వస్తు లాభాలు పొందుతారు. మీనరాశివారు సర్పదోష నివారణ చూర్ణాన్ని ఉపయోగించడం, శ్రీ కార్తికేయ కరావలంబ స్తోత్రాన్ని పఠించడం శ్రేయస్కరం. ePoojaStore.in
పసుపు కుంకుమ నుంచి దేవతా విగ్రహాల దాకా అన్ని రకాల పూజలు, వ్రతాలు, వివాహం, గృహప్రవేశం, హోమాది శుభకార్యాలకు కావలసిన పూజా సామాగ్రి అంతా ఒక్క క్లిక్ తో మీ ఇంటి వద్దకే. నేడే ఆర్డర్ చేయండి మీ ఈ పూజా స్టోర్.in లో. వన్ స్టాప్ ఫర్ ఆల్ పూజా నీడ్స్.